వచ్చింది. ఒక చెట్టునెక్కి తాను వెళుతున్న వైపుకే రమ్మని సైగ చేసి చెట్టు మీద నుంచి మరొక చెట్టుకు లంఘిస్తూ ప్రయాణం చేసింది. కొంత దూరం అలా వెళ్ళినాక ఎండిపోయిన నదిని చూసి అది క్రిందికి దిగి వచ్చింది. ఆ నది మార్గం మహాశిల వైపుకు వెళుతున్నది. ఆ శిల నిండా నాచు పట్టి ఉండి జారుతున్నప్పటికీ కోతి జాగ్రత్తగా ఎక్కింది. మేము కూడా దాన్ని అనుసరించాం. పర్వత శిఖరం పైన కుంట యొక్క అందం చూసి ముగ్ధులమయ్యాం. కుంటలో నీరు నిర్మలంగా నిండుగా ఉన్నాయి. నీళ్లున్నాయి కానీ దగ్గరలో ఆహారానికి పనికి వచ్చేవేమీ పెరగడం లేదు. జన సమ్మర్దానికి దూరంగా బంజరు భూమిలా ఉంది ఆ ప్రదేశం. మేము ఎండు కొమ్మలను పుల్లలను ఏరుకుని వచ్చి శీతవాయువుల నుంచి రక్షణ కోసం ఒక గూడు ఏర్పాటు చేసుకున్నాం. రాత్రి కాగానే చలిమంట వేశాం. నాకు చెరకు వైపున సీతారాం బాబా కోతి కూర్చున్నారు. ఆ విధంగా మా సాధన నిరంతరాయంగా 2 దినాల పాటు సాగింది. మేము తెచ్చుకున్న ఆహార పదార్థాలు అయిపోయాయి. కొద్దిగా చక్కెర మిగిలింది. దానిని కోతికి తినమని ఇచ్చాను. అది తినకుండా దానికి నీరు కలిపి మా ఇద్దరికి చెరొక గ్లాసు నిండా పోసి ఇచ్చింది. తాను కమండలంలోనే త్రాగింది. దాని తెలివికి మెచ్చుకొని నవ్వి ఇలా అన్నాను, మిత్రమా నీ చూడండి అది చక్కెర కలిపి ఇచ్చిద్దట వాళ్ళకి. అంతే దాన్ని మెచ్చుకొని నవ్వి ఇలా అన్నారు, మిత్రమా నీ పనులన్నీ మనుషులకు మళ్ళీ ఉన్నాయి. నువ్వు కోతిగా ఎందుకు పుట్టావు? నా మాటలకు ఏ సమాధానం చెప్పాలో తెలియక అది గ్రుడ్లు అప్పగించి చూసింది. రాత్రి పొద్దు ఎక్కుతున్న కొద్దీ చలి తీవ్రమైంది. చలిగాలులు తీవ్రమై తుఫానుగా మారాయి. ప్రచండ వేగంతో చెట్లను సైతం పెకిలించి వేశాయి. ఆ చలిని తట్టుకోవడానికి నేను కుంటలోని చల్లని నీళ్లలో స్నానం చేశాను. అయ్యేబ్బా! తుఫాను బలహీనమై మంచు పడటం ఆగినప్పుడు నిప్పులో మరిన్ని కట్టెలు వేసి మంట పెద్ద చేసి నా సాధనను మళ్ళీ ప్రారంభించాను. కోతి కూడా దుప్పటిలో నుంచి బయటకు వచ్చి మంట దగ్గర కూర్చున్నది. కోతి దానికున్న పరిమితులలో యోగిలాగా ప్రవర్తించింది. దాని పట్టుదల శ్లాఘనీయంగా ఉంది. దాని పనులన్నీ పూర్వజన్మ కర్మలకు సంబంధించినవి అయి ఉండవచ్చు అనుకున్నాను. దాని గతంలోకి తొంగి చూద్దామని ఉవ్విళ్ళ ఊరు కానీ అది నిద్రపోవటం చూసి ఆ పని మరొక అనువైన సమయానికి వాయిదా వేశాను. కీచురాళ్ల వృధ తప్ప ఆ ప్రదేశం అంతా నిశ్శబ్దంగా ఉంది. వాన ఆగిపోయింది కానీ ఆకాశం మబ్బులు కమ్మి ఉన్నది. జపమాలను తీసి జపంలో నిమగ్నమైపోయాను. చలి అధికంగా ఉన్నందున కోతి మంటకు మరింత దగ్గరగా జరిగింది. ఆ సమయంలో వివిధ దిశల నుంచి కుంట వైపు వస్తున్న 3 ధనురాకార జ్యోతులు మా దృష్టిని మళ్లించాయి. దగ్గరకు వచ్చినాక చూస్తే అవి జ్యోతులు కావు, మహాత్ములు మమ్మల్ని చూడడానికి వచ్చారని తేలింది. ఒకరు వదులైన కుర్తా ధరించగా, రెండవ ఆయన కాషాయ వస్త్రాలు, మూడవ ఆయన కేవలం కౌపినం మాత్రమే ధరించారు. వారికి సగౌరవంగా స్వాగతం చెప్పి కూర్చోటానికి ఒక దుప్పటి పరిచాను. వారు తమని పరిచయం చేసుకున్నారు. పొడుగాటి ఆయన హెడియా ఖాన్ బాబా అంట. మేడం వంశీ సార్ వెళ్తారు కదా, అదే అనుకుంటా. అంటే ఇక్కడ హెడియా ఖాన్ అని ఇచ్చాడు. ఐడియా ఖాన్. ఓకే, కరెక్ట్ ఉండాలి. మరి రెండవ ఆయన సోమవారి బాబా, మూడవ ఆయన అవధూత్ బాబా. హెడియా ఖాన్ బాబా ప్రేమతో కోతి తల నిమిరి ఇలా అన్నాడు, మౌని మహారాజ్, చివరికి నీవి యోనిలో జన్మించావా? బద్రీనాథ్ గుహ నుంచి నువ్వు వెళ్ళిపోయిన తర్వాత నీ జాడే లేదు. కోతి పూర్వజన్మలో ఒక ముని అని తెలుసుకొని విస్తుపోయాను. దాని ప్రస్తుత ప్రవర్తన గత జన్మ బంధాన్ని త్రోపరుస్తుంది. మా అతిథులు కొంచెం సేపు ఉండి వెళ్ళిపోయారు. వెళ్లే ముందు నన్ను ఆ ప్రదేశం నుంచి వెళ్ళిపోమ్మని హితవు చెప్పారు. కోతి ఆ మహాత్ముల వెంట వెళ్లి 3వ దినాన నిరుత్సాహంగా తిరిగి వచ్చింది. దాదాపు 3 దినాలు మేము నిరాహారంగా ఉండవలసి వచ్చింది. ఎందుకంటే ఆ బంజరు భూమిలో తినడానికి యోగ్యమైనది నది
కనిపించలేదు. మహాత్ములు మధ్య మధ్యలో వచ్చి చూసిపోతున్నారు. వచ్చినప్పుడల్లా మమ్మల్ని అక్కడి నుంచి వెళ్ళిపోమని చెబుతూనే ఉన్నారు. మేము ఆకలి మంటలకు తాళలేకుండా ఉన్నాం. గ్రామానికి వెళ్ళి ఆహారం వెతుకులాటానికి నా సంకల్పం అంగీకరించడం లేదు. ప్రకృతి మాకేమీ ఆహారాన్ని సమకూర్చడం లేదని నాకు కోపం వచ్చింది. ఆ కోపంలో ఆకటితో వెర్రి ఆవేశం వచ్చి కేకలు పెట్టాను. నా వెర్రి కేకలు వన్య జీవనంలో సంక్షోభాన్ని పుట్టించాయి. భయంతో వన్య ప్రాణులు అటు ఇటు దిక్కుతోచక పరుగులు తీశాయి. నా కేకల ఫలితంగా ఒక కుర్రవాడు పాలకుండతో మా దగ్గరకు వచ్చాడు. అయ్యా, ఈ అరుపులు ఆపండి, అడవి జంతువులు భీతి చెందాయి, అంతటా సంక్షోభం ఏర్పడింది. నేను పాలను కొన్ని దుంపలను తెచ్చాను, దయచేసి స్వీకరించండి. నా అరుపులు ఆగిపోయి స్వరం సాధారణ స్థితికి వచ్చింది. ముందు ఆ కుర్రవానికి కొన్ని పాలిచ్చి తర్వాత మా వంతు మేము త్రాగాం. అతడు నల్లావును ప్రతిదినం పంపుతానని ఆ పాలు తీసుకోమని చెప్పి వెళ్ళిపోయాడు. అతడు తన మాటను నిలుపుకున్నాడు. మర్నాడు మేము ఉన్న చోట ఆవు గడ్డి మేస్తూ కనిపించింది. ఉదయం కాసేపు నడుద్దామని గుహల వైపు వెళ్ళాను. అక్కడ మహాత్ముల రాక కోసం నిరీక్షిస్తూ కూర్చున్నాను. గంటలు తరబడి ఎదురు చూసినా ఫలితం లేకపోయేసరికి గుహలోకి వెళ్ళి పడుకున్నాను. ఎవరూ లోపలికి రాకుండా కర్రపుల్ల అడ్డు పెట్టాను. అప్పుడు హేడియా బాబా ఆ కట్టెలను తొలగించుకొని లోపలికి వచ్చాడు. బిడ్డ, ఎందుకీ మొండితనం? పోయిన రాత్రి నువ్వు అడవిలో పెద్ద సంక్షోభాన్ని సృష్టించావు. సహనం కోల్పోకు, కాలాన్ని తన పనిని చేసుకోనివ్వు. నువ్వు నీ కుటీరానికి తిరిగి వెళ్ళు. అది తగలబడిపోయినప్పుడు నల్ల దమయంతి తాలూకు బీంతాల్ మీదుగా వెళ్ళు. నేను నీ కోసం పిండా గుహల్లో ఎదురు చూస్తుంటాను అని చెప్పాడు. మరో 2 దినాల పాటు మా సాధన కొనసాగింది. చివరికి ఆ మహాత్ముడు చెప్పినట్లే మా గూడు తగలబడింది. మా తాత్కాలిక నివాసం సమాప్తమైంది. మా సామాను తీసుకొని పర్వతాన్ని దిగడం ప్రారంభించాం. దమయంతి తలం నలమహారాజు ఆయన సతీ దమయంతి పేరిట ఏర్పడిన కుంట. 7 ప్రసిద్ధమైన కుంటలలో ఇది మొదటిది. నలుడు తన భార్యను ఇక్కడే విడిచి వెళ్ళిపోయాడని చెబుతారు కానీ, అంటే తన భార్యను ఇక్కడే విడిచి వెళ్ళిపోయాడని చెబుతారు. ఆ కథను ఈ కుంట సజీవంగా మిగిలింది. ప్రస్తుతం ఆ కుంటలలో ఒకదాన్ని శ్మశానంగా మార్చివేశారు. మిగతా కుంటల్లో చిన్న దేవాలయాలు వెలుస్తాయి. మిగతా కుంటల్లో చిన్న దేవాలయాలు వెలిసాయి. ఈ గుడులను మౌని బాబానాథ యోగి నిర్మించాడు. ఈ ప్రదేశంలో ప్రాచీన విష్ణు ప్రతిమ లభించడంతో దానిని త్రవ్వి గుడులు కట్టాలని ప్రజలు నిశ్చయించారు. అదే కుంటలో శిల్ప విన్యాసంతో ఒప్పే మరికొన్ని ప్రతిమలు కనుగొన్నారు. వాటిని ఆ గుడులలో ప్రతిష్ఠించారు. గుడి దగ్గర ఒక కుటీరంలో ఉండటానికి నిర్ణయించుకున్నాం. ఆ స్థలం అనుకూలంగా ఉండటానికి కారణం అది జనవాసానికి దగ్గర కావడం. 94 ఏళ్ల వయసు గల నాగపాల్ దగ్గరలోనే నివసిస్తున్నాడు. అతడు ఆరోగ్యంగా ఉన్నాడు. పొలాల్లో పని చేస్తూ కనిపించాడు. ఆయనకు జీవన్ సింగ్, హరీంద్ర సింగ్ అనే 2 కొడుకులు ఉన్నారు. పెళ్లి అయిన చిన్న కొడుకు తండ్రితో ఉంటున్నాడు. నాగపాల్ కొందరు కూతుళ్ళు ఉన్నారు. వారిలో చంపా అనే అమ్మాయి నా పూర్వజన్మలో నాకు తోబుట్టువు. నేను వారి కుటుంబము గుడికి వచ్చే ఆ మహాత్ములందరి అవసరాలు తీర్చడం తమ విధిగా భావిస్తుంది.
జగన్మాత ఆదేశానుసారమే నేను ఇక్కడికి వచ్చాను. ఈ ప్రాంతంలో ఏవో రహస్యాలు దాగి ఉన్నాయి. అందుకే అమ్మ నన్ను పంపింది. స్థానికుల సహాయంతో భాగవత సప్తాహము యజ్ఞము నిర్వహించాలని తలపెట్టాను. మండలాధికారి, జిల్లా పరిషత్తు, స్థానిక ప్రజలు అనేక విధాలుగా సహకరించారు. గుడి ప్రవేశ మార్గాన్ని, నా కుటీరాన్ని పునరుద్ధరించాను. గుడికి రావడానికి రోడ్డు నిర్మించారు. ఒక ధర్మనిధిని స్థాపించారు. దాని ఆధ్వర్యంలో సంఘ సంక్షేమం, ధర్మ ప్రచారం, ఉచిత విద్యా కార్యక్రమాలను నిర్వహిస్తారు. అన్ని అనుకున్నట్టే జరిగిపోతున్నాయి. కానీ నాకు అంతరంగంలో హాయిగా లేదు. నా అశాంతికి కారణం నేను నా లక్ష్యాన్ని నుంచి జారిపోతున్నాడని. నేను ఓర్పుతో జగన్మాత దర్శనం కోసం ఎదురు చూస్తున్నాను. రోజులు గడిచే కొద్దీ నా అశాంతి పెరిగిపోయింది. జగన్మాత ఇంకా ప్రత్యక్షం కాలేదు. నేను అనుకోకుండా సాంఘిక సంక్షేమ విషయాల్లో తలదూర్చడం జరిగి. ఏం మేడం మత్తు వస్తుందా? మేడం ఏంటో మరి ఈ రోజు మహారాష్ట్ర జగన్మాత ఇంకా ప్రత్యక్షం కాలేదు. రోజులు గడిచే కొద్దీ నా అశాంతి పెరిగిపోయింది. జగన్మాత ఇంకా ప్రత్యక్షం కాలేదు. నేను అనుకోకుండా సాంఘిక సంక్షేమ విషయాల్లో తలదూర్చడం జరిగి అందువలన మరింత నిరాశ చెందాను. శ్మశానం దగ్గరే ఉన్నందున భూత ప్రేతాల పైశాచిక నృత్యాలు కనిపిస్తుండేవి. అవి నన్ను వేధించాలని ప్రయత్నించేవి, కానీ దగ్గరకు రావడానికి సాహసించేవి కావు. ఉదయం హిడింపకొండ, కాకోర్తక కొండ మొదలైన అనేక స్థలాలను సందర్శించేవాడిని. మధ్యాహ్నాలు స్థానిక ప్రజల రకరకాల సమస్యలను పరిష్కరించడంలో గడిచిపోయేవి. ఒక రాత్రి నేను కలత చెందిన మనసుతో కుటీరం వెలుపల విహరిస్తుండగా తెల్లని దుస్తులు ధరించిన ఒక రైతు గుర్రంపై స్వారీ చేస్తూ కనిపించాడు. తెల్లని రౌతు గుర్రం. గుర్రపు గిట్టల చప్పుడు నాకు దగ్గరగా వచ్చి అకస్మాత్తుగా ఆగిపోయింది. అలా 3 సార్లు జరగడంతో నా మంత్రశక్తితో ఆ రౌతును కదలకుండా బంధించాను. అతడు ఒక ఆంగ్ల రచయిత, క్రైస్తవ మతస్థుడు. అతనికి ఈ స్థలం అంటే వాళ్ళ మాలిన అభిమానం. అతడి ఇక్కడ క్రైస్తవ మత ప్రచార సంస్థకు ఆర్థికంగా సహాయపడ్డాడు. అతడు చనిపోయి చాలా కాలం అయినప్పటికీ అతని ఆత్మ ఇంకా ఇక్కడే సంచరిస్తూ ఉన్నది. అతడు ఒక ఆంగ్ల రచయిత, మతస్థుడు. అతనికి స్థలం అంటే వల్లమాలిన అవమానం. అతడికి క్రైస్తవ మత ప్రచార సంస్థకు ఆర్థికంగా సహాయపడింది. అతడు చనిపోయి చాలా కాలం అయినప్పటికీ అతని ఆత్మ ఇంకా ఇక్కడ సంచరిస్తూనే ఉంది. అతని కుమార్తె యాని కూడా ఈ ప్రదేశంలో ఖననం చేయబడింది. ఆంగ్లేయుడు తన కుమార్తె సమాధిని చూడడానికి తరచుగా వస్తూ ఉంటాడు. నా మంత్రశక్తితో అతడిని విడుదల చేశాను. అతని ఆత్మకు ముక్తి కలిగిస్తానని హామీ ఇచ్చాను. నా కుటీరానికి తిరిగి వచ్చి ధ్యానానికి కూర్చున్నాను. జగన్మాతతో నాకు సంపర్కం జగన్మాతతో సంపర్కం పెట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. ఇంతలో తలుపు కొడుతున్న చప్పుడు కావడంతో నా సమాధి భగ్నమైంది. తలుపు తెరిచి చూస్తే దృఢకాయుడైన ఒక బాబా కనిపించాడు. కౌపీనధారి అయిన ఆ బాబా చాలా పొడవుగా ఉంది. అతడు నా చేతిని పట్టుకొని హిడింబా కొండపై ఉన్న తన గుహకు తీసుకొని పోయాడు. అక్కడ కొంచెం సేపు ఉండి మళ్ళీ నా కుటీరానికి తిరిగి వచ్చాం. నా దగ్గర వేడి పాలు ఉన్నాయి, ఆయనకిచ్చి త్రాగమన్నాను. ఆయన త్రాగి తన గురించి చెప్పసాగాడు. నా పేరు గరీబ్ దాసు. నేను ఒక వైష్ణవ
సాధువుని. నేను ఇదివరకు దేనిని ఉపయోగించేవాడిని కాదు. తాంత్రిక సాహిత్య జ్ఞానము కూడా సంపాదించాను. అయితే యోగ సంబంధం వలన ఇప్పుడు ఇందులో ప్రవేశించాను. వెనకటి కాలంలో హెడియా ఖాన్ బాబా చాలా ప్రజాభిమానము గడించాడు. ప్రజల్లో ఆయన పట్ల ఇప్పటికీ అభిమానం ఉన్నది. నేను మేడం మీకు కూడానా? లే మేడం, నాకు బాగా ఆవులింతలు వస్తున్నాయి మేడం. ఇప్పటికీ అభిమానం ఉన్నది. నేను ప్రధానంగా ప్రజల్లో ఆయన పట్ల ఇప్పటికీ అభిమానం ఉన్నది. నేను ప్రధానంగా ఆయన వెతకడానికి ఈ ప్రదేశానికి వచ్చాను. ఆ విధంగా స్థానిక భూస్వాములైన మెహ్రాలతో సంపర్కం కలిగింది. ఆ కుటుంబాలన్నీ వారివే. ఈ ప్రపంచంలో దెయ్యాలు ఉన్నాయని మెహ్రాలు సాధువుల సహాయాన్ని అర్థించారు. బాగా ఎనర్జీస్ మేడం. నాకు అట్లే బాడీ అంతా షేక్ అయిపోతుంది. ఆవులింతలు వస్తున్నాయి, కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి. అదే కదా మేడం కావాల్సింది. బాగుంది. దెయ్యాలున్నాయని మెహ్రాలు సాధువుల సహాయాన్ని అర్పించారు. వారిని బాబా ఆదరించి సుఖ సంతోషాలు కావలసిన ఏర్పాట్లు చేసి మెప్పించిన తర్వాత ఈ దెయ్యాలు తిరిగి నిర్జన ప్రాంతాలకి తీసుకుని వచ్చి ఇక్కడ నివసించాలని ప్రార్థించారు. ఆ ప్రదేశం ప్రశాంతంగా ఉండటంతో వారందుకు అంగీకరించారు. కానీ సాధువులు అందుకు భారీ మూల్యాన్ని చెల్లించాల్సి వచ్చింది. మర్నాడు ఉదయానికి వారు అర్థం కాని విధంగా మరణించారు. ఆమో. అదే విధంగా నన్ను కూడా ఇక్కడికి తీసుకుని వచ్చారు. చీకటి పడిన తర్వాత హరిపర్వతం మీద నుంచి పెద్ద పెద్ద కొండరాళ్ళు నా వైపు దొర్లి వచ్చాయి. అప్పుడు నాకు అర్థమైంది సాధువుల మరణ రహస్యము తెలుసు. సాధారణ నా వైపు దొరలి వచ్చాయి. అప్పుడు నాకు అర్థమైంది సాధువుల మరణ రహస్యం తెలిసింది. నా శక్తిని ఉపయోగించి ఆ రాళ్లను నిరోధించి ప్రమాదం నుంచి బయటపడ్డాను. మర్నాడు మెహ్రాలు వచ్చి నేను బ్రతికి ఉండటం చూసి, మేడం అందంగా ఎండ కాస్తుంది, ఎర్రంగా అందంగా కాస్తుంది, మంచిగా గాలి వస్తుంది. మీకు గాలి లేదా మేడం? అసలు మోస్తుంది మేడం. అసలు ఇక్కడ అంత ఉండదు మేడం, అంత ఉండదు. ఊరితో ఒక మాదిరిగా వీస్తుంది గాలి. అదే 20-24 ఉంది మేడం ఈ టెంపరేచర్ ఇక్కడ. ఓ అమ్మో, 7:30 తక్కువ లేదు మేడం. పగలు 24 ఉంటది, రాత్రి 19-20 అట్లా వస్తుంది. అందుకే చాలా చల్లగా ఉంటది మేడం ఇక్కడ. ఇక్కడ ఉండదు మేడం అట్లా, ఇక్కడ అస్సలు ఉండదు. అదే ఎప్పుడు ఫ్యాన్ అంటారు కదా, అందుకే మీకు ఎక్కువ వేడే ఉంటది. అయితే ఫ్యాన్ ఉంటే కూడా ఫ్యాన్ కూడా ఉండలేకపోతా ఉన్నాం మేడం. ఫ్యాన్ గాలి కూడా సరిపోదు. ఇంకా వేరే సౌండ్ వేరే వస్తుంది కదా అని చెప్పి అందుకని ఇటు తిరగకుండా. అదే విధంగా నన్ను కూడా ఇక్కడికి తీసుకొని వచ్చారు. చీకటిని పడిన తర్వాత హరి పర్వతం మీద నుంచి పెద్ద పెద్ద కొండరాళ్ళు నా వైపు దొర్లి వచ్చాయి. అప్పుడు నాకు అర్థమైంది సాధువుల మరణ రహస్యం తెలిసింది. నా శక్తిని ఉపయోగించి ఆ రాళ్లను నిరోధించి ప్రమాదం నుంచి బయటపడ్డాను. మర్నాడు మెహ్రాలు వచ్చి నేను బ్రతికి ఉండడం చూసి నిర్ఘాంతపోయారు. నేను జరిగినదంతా చెప్పి నా పూజకు కావలసిన సామగ్రిని తెప్పించుకున్నాను. 3 దినాలు అఖండ పూజకు కొనసాగించి ప్రేతాత్మల పీడ వదిలించాను. ఆ విధంగా క్రమేణా ఈ ప్రదేశం నివాస యోగ్యమైంది. 13 ఏళ్ల తర్వాత నేను సమాధిలో ప్రవేశించాను. రాత్రిపూట నేను రఘు శరీరంలో ప్రవేశించి నన్ను సజీవంగా పూడ్చిపెట్టిన చోటుకి వచ్చి
సమాధి ద్వారాన్ని తెరిచాను. లోపల నా శరీరం చెడిపోకుండా భద్రంగా ఉంది. నేను అందులో మళ్ళీ ప్రవేశించి రఘు శరీరాన్ని అతనికి ఇంటికి చేర్చాను. తర్వాత నా కుటీరాన్ని ధ్వంసం చేసి మళ్ళీ నా పత్రి సార్ వస్తారని ఒక మాట మేడం ఉంది. అవును మేడం, పత్రి సారు మళ్ళీ వస్తారు అని చెప్పి ఒక నానుడు అనమాట. అదే కల్కి అవతారంలో మన పత్రి సార్ వస్తారు. ఈసారి యువకుడుగా వస్తాడు. ఏ తల్లి గర్భంలో పుట్టుకుంటా వస్తాడు. చూద్దాం మేడం, పత్రి సార్ వస్తారు. ఇంకేముంది మేడం, వస్తే ఇంకేముంది మేడం, ఆయన ఇంకా ఉద్ధరించడానికే కదా అంతా. అప్పుడు వచ్చి ఇంత చేసిపోయినాడు. ఈసారి వస్తే ఇంక వదులుతాడా మరి? అదే కదా, ఈసారి ఇంక నెక్స్ట్ లెవెలే అసలు. రాని మేడం, తొందరలో రాని. అదే ఆ టైం. అదే అదే అంటే రాత్రిపూట నేను రఘు శరీరంలో ప్రవేశించి నన్ను సజీవంగా పూడ్చిపెట్టిన చోటికి వచ్చి సమాధి ద్వారాన్ని తెరిచాను. లోపల నా శరీరం చెడిపోకుండా భద్రంగా ఉంది. నేను అందులో మళ్ళీ ప్రవేశించి రఘు శరీరాన్ని అతని ఇంటికి చేర్చాను. తర్వాత నా కుటీరాన్ని ధ్వంసం చేసి నా సమాధిని బాగా మూసివేశాను. అప్పటి నుండి నేను ఈ గుహలో ఉంటున్నాను. నేనున్నానని ఎవరికీ తెలియదు. సాంఘిక బంధనాలకు నువ్వు దూరంగా ఉండాలి. నీ జీవితానికి ప్రధానమైనది నీ సాధన మాత్రమే. చరిత్ర పునరావృతం అవుతుంది కాబట్టి నీవు జాగ్రత్తగా ఉండాలి. సంఘటనలన్నీ ఎప్పుడూ ఒక పూజ సహజ క్రమంలో జరుగుతుంటాయి. కొన్ని సంఘటనలు నిన్ను విచ్ఛిన్నం చేయగలవు, కానీ కొన్ని సంఘటనలకు సమైక్యపరిచే గుణం ఉంటుంది. వర్తమానం ఎల్లప్పుడూ గతం నుంచే ఉద్భవిస్తుంది కాబట్టి గతాన్ని పూర్తిగా తుడిచివేయటం సాధ్యం కాదు. నీ గతం బహు ముఖ్యమైన ప్రేమానురాగాల చిత్రాలను నీ ముందు ప్రదర్శిస్తుంది. గత స్మృతులు మధురమైనవైనా వాటి పట్ల ఉదాసీనంగా ఉండాలి. జీవితంలో నీవిప్పుడున్న దశలో నీ పాత సంస్కారాలన్నింటినీ ధ్వంసం చేయాలి. కర్మల గురించిన చింత మానుకోవాలి. జగన్మాత నీకు మార్గదర్శనం చేస్తుంది. వెళ్ళి వస్తా. ఎప్పుడైనా నన్ను చూడాలనుకుంటే ఇరపు గుహలకు నీవు రావచ్చు. ఆ విధంగా చెప్పి వెళ్ళిపోయిన తర్వాత స్నానం చేసి నా కుటీరానికి తిరిగి వచ్చాను. మర్నాటి ఉదయం నా దగ్గరకు ఒక మూగబాలుని తీసుకొని మర్నాటి ఉదయం నా దగ్గరకు ఒక మూగబాలుని తీసుకొని వచ్చారు. ఆ పిల్లవాడికి చిటికెడు విభూతి ఇచ్చి ఓం అనటానికి ప్రయత్నం చేయమన్నాను. అతడు విభూతిని మృంగటంలోనే ఓం అని ఉచ్చరించగలిగాడు. మేడం అది నా మొదటి అనుభవం. విభూది అంటే మళ్ళీ నేను ఇప్పుడు విభూది కోసం వెళ్ళిపోతాను. విభూది గుర్తొస్తే చాలు మేడం, నేను ఆగలేను కూడా. తినేయడమే విభూది, దొరికితే విభూది పండ్లు తినేయడమే, అదే పని. ఎందుకో నాకు ఎంత ఇష్టమో అది తెలియనంత ఇష్టం విభూది పళ్ళు అంటే. అవునా మేడం? అయితే మీకు గిఫ్ట్ కదా కావాలా మేడం? పాప కడుపులో ఉన్నప్పుడు పాప కూడా అంతే మేడం. పాప ఎందుకు గుడికి పోతుంది తెలుసా? విభూతి తినేదానికి పోతుంది గుడికి. అవునా? విభూతి పండ్ల కోసం, విభూతి కోసం పోతుంది గుడికి. అది తినేసి ప్రసాదం పెట్టించుకుని ప్రసాదం తినేసి వస్తుంది గుడికి. అందుకోసం పోతుంది. చిన్న 4 ఏళ్ళప్పుడు కూడా అట్లా చేసింది. ఆ రోజు జగనన్న వచ్చినాడు, ఆ జనాల్లో తప్పిపోయింది విభూతి కోసం. తప్పిపోయి జగనన్న షర్ట్ బట్టి లాగి జగనన్న ఎత్తుకొని ముద్దులు పెట్టి దించి ఫోటోలు దిగి మళ్ళీ వచ్చింది. మేమంతా ఎత్తుకుంటున్నాం ఏడబోయింది బిడ్డ అనేసి. చిన్న ఆ సందులో ఈ సందులో దూర జనాల్లో జగనన్న దగ్గరికి వెళ్ళిపోయింది.
ఎలాగ ఆయన బాగానే ఎత్తుకొని అన్ని చేశాడు. ఎవరు ఈ పాప వచ్చింది ఎవరికి తెలియకుండా. అదే బాగా ఎత్తుకొని బాగా ముద్దు పెట్టుకొని, అంటే చిన్న నడుం కింద కన్నా అంత వచ్చే చిన్న షర్ట్ బట్టి లాగిందంట దగ్గరకు ఎత్తుకొని ఫోటోలు దిగి అట్లా చేసింది. అట్లా పనులు చేసేది. అది విభూతి పనుల చరిత్ర మేడం. మేడం మరునాటి ఉదయం నా దగ్గరకు ఒక మూగ బాలుడిని తీసుకొని వచ్చారు. ఆ పిల్లవాడికి చిటికెడు విభూతి ఇచ్చి ఓం అనటానికి ప్రయత్నం చేయమన్నాను. అతడు విభూతిని మృంగటంతోనే ఓం అని ఉచ్చరించగలిగాడు. అది నా మొదటి అనుభవం కనుక విభూతి యొక్క అద్భుత శక్తికి అచ్చెరు పొందాను. అదే దినం మరొక సంఘటన జరిగి ప్రజలలో సంచలనం కలిగింది. ఒక కుంటి పిల్లవాడికి విభూతి రుద్దటంతో కుంటితనం పోయి కాలు సరి అయింది. దాని ఫలితంగా ఎక్కడెక్కడో దూర ప్రదేశాల నుంచి కూడా వైద్య చికిత్స నిమిత్తం ప్రజలు నా దగ్గరకు రావటం మొదలు పెట్టారు. ఈ విధమైన సంఘ సేవా కార్యక్రమాలతో నా ధ్యేయాన్ని మర్చిపోతున్నానని ఈ విధమైన సేవా కార్యక్రమాలతో నా ధ్యేయాన్ని మర్చిపోతున్నానని గ్రహించి యూరోప్ గుహలకు వెళ్ళిపోయి జన సమూహాలకు దూరంగా ఉండాలని నిశ్చయించుకున్నాను. కానీ నేను వెళ్ళిపోవటం ప్రజలకు బాధ కలిగించింది. నా గురించి అపవాదులు ప్రచారం చేయడం మొదలు పెట్టారు. నన్ను గూఢచారిగా ముద్ర వేయడం వరకు వెళ్ళారు. నా రాకపోకల మీద నిఘా వేసి ఉంచారు. అయినా వారి కళ్ళు గప్పి నేను తిరుగుతూ ఉండేవాడిని. ఒకనాడు హరీంద్ర సింగ్ సోదరి చంప తన తల్లితో నన్ను చూడ్డానికి వచ్చింది. ఆమె సోదరుడు ముందే చెప్పడం వల్ల ఆమె ఏ జబ్బుతో బాధపడుతున్నదో నాకు తెలుసు. ఒక మంత్రాన్ని కాగితంపై వ్రాసి ఆమెకిచ్చాను. కాగితాన్ని ఉద్రేకం తెలుసుకోమని చెప్పాను. చంపకు ఆనాడే వ్యాధి నయమైంది. కానీ కాగితాన్ని ఎవరో దొంగిలించడం వల్ల అదే రోగం మళ్ళీ వచ్చింది. భాగవత యజ్ఞానికి సర్వ సన్నాహాలు దాదాపు పూర్తి అయ్యాయి. ఆ యజ్ఞానికి రావలసిందని సాధువులకు, మహాత్ములకు, చుట్టుపక్కల ఉన్న వారికి ఆహ్వానాలు పంపించాను. యజ్ఞానికి ముహూర్తం దగ్గర పడే కొలది నాలో అశాంతి పెరగజొచ్చింది. జగన్మాత నుంచి ఏదో ఒక సందేశం వస్తుందని ఇప్పటికీ ఆశతో ఎదురు చూస్తున్నాను. సూక్ష్మ శరీరంలో ఆమెతో సంపర్కం పెట్టుకోవడానికి చేసిన యత్నం కూడా విఫలమైంది. అమ్మ ఆశీర్వాదాలపైనే ఆశ పెట్టుకున్నాను. నా పట్ల ప్రజల వైఖరిలో మార్పు వచ్చింది. ఏదో సంశయం వారిని ప్రేస్తున్నట్టు. పట్టి పీడుస్తున్నది. నా రాకపోకలపై గట్టి నిఘా వేసి ఉంచారు. నేను వాళ్ళ కళ్ళు కప్పి సూక్ష్మ శరీరంలో అదృశ్యం అయిపోయేవాడిని. నాకు ఎక్కడ కావాలనిపిస్తే అక్కడ భౌతిక రూపం ధరించేవాడిని. గరీబ్ బాబా గుహకు వెళ్లి ప్రజల సంశయాలను గురించి చెప్పాను. ఆయన ఆశీర్వాదాన్ని అడిగాను. నేను అదృశ్యం కావడం, కోరినప్పుడు ప్రత్యక్షం కావడం బాగుందని నవ్వి ఇలా అన్నాడు. సామాన్యంగా సమాజం ద్వంద్వ నీతిని పాటిస్తుంది. సాధువుల, మహాత్ముల పట్ల పూజ్య భావాన్ని ప్రదర్శించడంలో ప్రజల కపట స్వభావాన్ని వ్యక్తమవుతుంది. పైకి విశ్వాసాన్ని చూపుతారు, లోపల ఎప్పుడు సంశయిస్తుంటారు. సామాన్యంగా సమాజం నవ్వి ఇలా అన్నాడు. సామాన్యంగా సమాజం ద్వంద్వ రీతిని పాటిస్తుంది. సాధువుల, మహాత్ముల పట్ల పూజ్య భావాన్ని ప్రదర్శించడంలో ప్రజల కపట స్వభావాన్ని స్పష్టమవుతుంది. పైకి విశ్వాసాన్ని చూపుతారు, లోపల ఎప్పుడు సంశయిస్తుంటారు. ఈ స్వల్ప విషయాలను నువ్వు పట్టించుకోకు. ఓర్పుతో జగన్మాత ఆదేశం కొరకు ఎదురు చూడు.
మేడం ఈ స్వల్ప విషయాన్ని పట్టించుకోకు, ఓర్పుతో. మేడం మారుతుంది మేడం, వయసు మారుతుంది. అవును మేడం, బాగా. ఏంటి మేడం, లేచి తిరుగుతాను మేడం కాసేపట్లో, ఇంకేం చేసేది. ఎందుకో ఒక్కొక్క రోజు మరీ ఎక్కువ అయిపోతుంది మేడం. సామాన్యంగా సమాజం ద్వంద్వ నీతిని పాటిస్తుంది. సాధువుల మహాత్ముల పట్ల పూజ్య భావాన్ని ప్రదర్శించడంలో ప్రజల కపట స్వభావం వ్యక్తమవుతుంది. పైకి విశ్వాసాన్ని చూపుతారు, లోపల ఎప్పుడూ సంశయిస్తుంటారు. ఈ స్వల్ప విషయాలను నువ్వు పట్టించుకోకు, ఓర్పుతో జగన్మాత ఆదేశం కొరకు ఎదురు చూడు. సంఘ సంక్షేమ కార్యక్రమాల్లో మరీ అధికంగా పాల్గొంటే నీవు దారి తప్పిపోతావు. నీ లక్ష్య సాధన కుంటుపడుతుంది. పరోపకార స్వభావం మంచిదే కాని తనకు మాలిన ధర్మం పనికి రాదు. చీకటి రాత్రిలో కేవలం కౌపీనం మాత్రమే ధరించిన నన్ను చూస్తే దెయ్యం అనుకుంటారు. నేను కొండ దిగుతుండగా కౌపీనం గరగరమని శబ్దం చేస్తున్నది. చీకటిలో ఆ శబ్దం ఏదో అలౌకిక అనుభూతి కలిగిస్తున్నది. నల్ల దమయంతి శ్మశాన వాటికలో శవానికి అంత్యక్రియలు జరుగుతున్నాయి. కొంచెం సేపు నిలబడి ఆ దృశ్యం చూశాను. తర్వాత మళ్ళీ గరగర శబ్దంతో నడవటం మొదలు పెట్టాను. ప్రజలు నన్ను చూసి దయ్యం అనుకుని భయంతో పారిపోయారు. నేను అక్కడున్న కుంటలో నీళ్లను చిందరగొడుతున్న శబ్దం చేస్తూ దూకాను. దీనివల్ల అక్కడున్న వారు మరింత భీతిల్లారు. శవాన్ని విడిచి దాని వెంట వచ్చి అంతే కదా మేడం, అంతే కదా. కాదు, ఆయనేమో నీళ్ళలో ఆడుతున్నాడు. ఆ టైంలో వీళ్ళు ఇంగరంతో దయ్యాలు వచ్చిన శవాన్ని కలిసి శవాన్ని విడిచి దాని వెంట వచ్చిన వారు కాళ్ళకు బుద్ధి చెప్పారు. అదే కదా చమత్కారం అంటే మేడం. వాళ్ళ భయాన్ని పోగొడదామని పెద్దగా పిలిచాను. నా కంఠస్వరం కూడా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. నేను లోపల నవ్వుకుని చుట్టూ దారి నడిచి నా కుటీరానికి చేరాను. భయంతో పరిగెత్తిన వారు నన్ను ఆ దయ్యాన్ని నుంచి రక్షించమని వేడుకోవటానికి వచ్చారు. నేను కౌపీనంతో గరగర శబ్దం చేసుకుంటూ బయటకు వచ్చేసరికి వారికి దెయ్యాన్ని గురించిన భ్రమ వదిలింది. తమ మూర్ఖత్వానికి నవ్వుకున్నారు. చిత్త భ్రమలు నాకు వినోదం కలిగించాయి. మానవ హృదయోద్వేగాలను విశ్లేషించటానికి కూర్చున్నాను. ఇక్కడికి 11వ అధ్యాయం అయిపోయింది. 12వ అధ్యాయం. ఒకనాడు బాగేశ్వర్లో నది ఒడ్డున ఎండగా కాగుతూ కూర్చున్నప్పుడు బ్రహ్మాండాన్ని గురించి, బ్రహ్మ లీలను గురించి మహత్ శ్రీకృష్ణ చంద్రగిరి చెప్పిన ప్రతిభాపూరిత ప్రవచనాన్ని వినే సువర్ణ అవకాశం లభించింది. ఆయన ఏకేశ్వరోపాసనలోని వివిధ అంశాలను గురించి స్పష్టంగా ఉత్తేజపూర్వకంగా మాట్లాడాడు. ఆ ఉపన్యాసం నాకే ఉద్దేశించబడింది. నాకలా ఎందుకు అనిపించిందంటే అక్కడున్న శ్రోతలు ఆ విషయాలను అర్థం చేసుకోగల మానసిక స్థాయి ఉన్నవారు కాదు. కొందరు బాలికలు నా దగ్గరకు వచ్చి తమ భవిష్యత్తును చెప్పమని ప్రార్థించారు. కుతూహలంతో ఉన్న వారి ముఖాలను పరిశీలనగా చూశాను. చివరికి నా చూపు నీరు సాహా పై నిలిచింది. ఒక్క క్షణం ఆమె గతమంతా నా కళ్ళ ముందు మెరిసింది. ప్రేమ, దయ, సానుభూతి ఆమె గతమంతా నిండి ఉన్నాయి. ఒక కాగితం మీద ఆమె గత జీవిత సంఘటనలను, భవిష్యత్తులో జరగబోయే వాటిని వ్రాశాను. ఆమె చదివి ఆశ్చర్యపోయింది. గతమంతా సరిగ్గా వర్ణించానని సంబరపడింది. మిగతా బాలికల గతాన్ని కూడా నిర్దిష్టంగా చిత్రించాను. దాంతో వారికి నాపై గట్టి నమ్మకం ఏర్పడింది. ఆ అమాయక బాలిక నీరు పట్టణమంతా నా గురించి ప్రచారం చేసింది. ప్రజలలో సంచలనం కలిగించింది. అన్ని రంగాలకు చెందిన ప్రజలు నా దగ్గరకు రావడం మొదలైంది. నిత్యం వచ్చిపోయే వారితో సందడి పెరిగి నన్ను వారి సంభాషణలలో ప్రధాన అంశం చేరుకున్నారు. నేను తరచుగా విదేశీ విశ్వవిద్యాలయకు వెళ్లి యోగ శక్తిని ప్రదర్శించి చూపేవాడిని. అందుకోసం గాలి జ్వరని నీటిలో నిండిన అరల్లో కూర్చునేవాడిని. ఈ ప్రదర్శనలు
మన దేశంలో కూడా వివిధ స్థలాలలో చేసి చూపించాను. ఇది హేతువాదులను, విజ్ఞాన శాస్త్రవేత్తలను విస్మయపరిచింది. యజ్ఞాలను, సమాధులను పరోపకార భావంతో చేయటం వలన సమాజానికి, జాతికి నూతన జీవితం లభించింది. పైలట్ బాబా ఆధ్యాత్మిక శాస్త్రాన్ని, ప్రాచీన ఋషుల జ్ఞానాన్ని పునరుద్ధరించాడని ప్రజలు చెప్పనసాగారు. ప్రజల ప్రశ్నల సమాధానాలు చెబుతూ అందరికీ, పేదవారికి, ధనికులకు, హిందువులకు, ముస్లింలకు అందుబాటులో ఉన్నాను. అందరినీ దయతో, నిష్పాక్షిక బుద్ధితో చూశాను. ఋషులు, మునులు హిమాలయాల్లో నివాసం ఉంటున్నారు. అందువలన సహజంగానే ధార్మిక సందేశాలు హిమాలయాల నుంచి ఉద్భవించి తర్వాత దేశమంతటా వ్యాపించాయి. ఈ సందేశాలు భారతదేశానికే పరిమితం కాలేదు, ప్రపంచానికే తాత్విక మార్గాన్ని నిర్దేశిస్తున్నాయి. అయితే వేదం, యోగం అవి పుట్టిన చోటైన హిమాలయ ప్రాంతాల్లోనే కనుమరుగైపోతున్నట్లు కనుగొని విస్మయం చెందాను. దానికి కారణము బహుశా స్థానిక ప్రజల మనసుల్లో నాటుకున్న పురాణాలు, సామాన్య గ్రామీణ ప్రజల అమాయక మనసులో ప్రాచీనమైన పరమ సత్యం పురాణాల్లోనే ఉందని కొందరు స్వార్థపరులు నూరిపోశారు. నేను వేదం, యోగం యొక్క గత వైభవాన్ని పునరుద్ధరించాలని సంకల్పించి ఋషుల, మహాత్ముల సాయాన్ని అర్థించాను. మొదట ప్రపంచపు రణగుణ ధ్వనులకు దూరంగా ప్రశాంత హిమాలయాల్లో కొంతకాలం గడపాలని ఉద్దేశించాను. కానీ బాగేశ్వర్లో మత కార్యకలాపాల కోసం నేను అక్కడ ఉండవలసి వచ్చింది. విధి శాసనం అలా ఉంది కాబోలు. జరిగిన సంఘటనలు దైవ సంకల్పాన్ని ధ్రువపరిచాయి. కాలం యొక్క అవసరాలను తీర్చడం మన కర్తవ్యం. అయితే అజ్ఞాత శక్తుల సహాయం ఉంటేనే కానీ ఆ పని జరగదు. బాగేశ్వర్లో యజ్ఞాన్ని, సమాధిని నిర్వహించాలనే స్థానిక ప్రజల అభ్యర్థనను నేను తిరస్కరించలేకపోయాను. అందువలన బిజనౌర్ వెళదామనే ఆలోచనను విరమించుకున్నాను. వైదిక రీతిలో యజ్ఞాన్ని నిర్వహించడానికి, సమాధి ప్రదర్శనకు అవసరమైన ఏర్పాట్లు చేయటంలో అధికారులు కూడా చాలా సహకరించారు. బ్రాహ్మణులు ఈ కార్యక్రమాన్ని వేద పద్ధతిలో గాక పురాణ పద్ధతిలో జరపాలని కోరుతూ నా ప్రయత్నానికి అడ్డుపడ్డారు. ఈ వివాదాన్ని తప్పించడానికి వేదాల్లో నిష్ణాతుడైన బ్రాహ్మణుడిని బయట నుంచి ఆహ్వానించాను. వేదం తెలిసిన వారు, స్త్రీలైనా పురుషులైనా, ఏ రంగానికి చెందిన వారైనా ఇందులో పాల్గొనవచ్చుననే సందేశాన్ని అంతటా వ్యాపింపజేశాను. హిందువులు, ముస్లింలు, హరిజనులు ఈ యజ్ఞానికి ఆహ్వానితులేనని చెప్పాను. ఈ యజ్ఞాన్ని విశ్వ మానవ కళ్యాణానికి తలపెట్టాను. జీవులన్నీ మానవత్వాన్ని అలవర్చుకోవాలని, మానవులు సకల ప్రాణికోట్లను ప్రేమించడం నేర్చుకోవాలని ఈ యజ్ఞాన్ని ప్రారంభించాను. మానవత్వ ప్రతిపాదకమైన ఈ యజ్ఞానికి ప్రతికూలమైన వారు దానికి దూరంగా ఉండవచ్చు. మానవాళికి ధర్మ ప్రబోధం చేయగలిగిన వైదిక బ్రాహ్మణులకు స్వాగతం. నా ఈ ప్రకటన బ్రాహ్మణ వర్గంలో చెప్పుకోదగిన మార్పు తెచ్చింది. వాళ్ళ నాయకుడు తప్ప మిగిలిన వారందరూ తమ ప్రతికూల వైఖరిని విడనాడారు. మానవత్వము ఛాందసత్వాన్ని, కఠోరత్వాన్ని జయించింది. వేదాధ్యయన పారంగతులు, పండితులు అయిన ఘనశ్యాం దత్త, తారా దత్త శాస్త్రి ప్రభృతులు యజ్ఞ నిర్వహణ బాధ్యత తీసుకోవడానికి దేవిదురా నుంచి వచ్చారు. మంత్రుల రాకతో యజ్ఞానికి కొత్త కళ వచ్చింది. ఏ ధర్మకార్యం జయప్రదం కావాలన్నా రాజకీయ అనుమతి అవసరం. అందువలన రాజకీయ నాయకుల రాక యజ్ఞం నిర్విఘ్నంగా ముగియటానికి తోడ్పడింది. అయితే నేనేమీ వారికి ప్రాముఖ్యతనివ్వలేదు. నేను అందరినీ సమానంగా చూశాను. ధనికుడైనా, పేద అయినా, వారి సాంఘిక హోదా ఏదైనా అందరూ నాకు ఒకటే. ఆకాశవాణిలో పనిచేస్తున్న నీమా సాహా, శాంతి షా, జైస్వాలు, అలాగే కుసుమ, బీనా, పూర్ణిమ ఇందులో చురుకుగా పాల్గొన్నారు. ఉత్తరాఖండ్ నుంచి సిద్ధనాథ్ బాబా, కైలాస్ నుంచి నైరాం స్వామి రావటంతో ఉత్సవాలకు మరింత జవసత్వాలు సమకూడినవి.
సమాధిని గురించి, యోగాన్ని గురించి నతిన్ బాబాకు బోధించి ఆయన భావాలను ప్రభావితం చేయగా అతడు యోగ మార్గాన్ని శిరసావహించాడు. ఒక ఆదివారం నాడు అందరము గంగూలీ హాట్కు వెళదాం అనుకున్నాం. అక్కడికి ఒక 50 మందిని బృందంగా బయలుదేరాం. మహంతజీ కూడా మాతో వచ్చారు. దారిలో అకస్మాత్తుగా జగన్మాత ప్రత్యక్షమైంది. మా బృందం అంతటికి దర్శన భాగ్యం కలిగించాలని అమ్మను భక్తితో ప్రార్థించాను. అమ్మ అంగీకరించింది. అందరూ దివ్య దర్శనాన్ని పొందారు. ఈ పుస్తకంలో వేరే చోట ఈ దృశ్యాన్ని విపులంగా వర్ణించాను. మేము పాతాళ భువనేశ్వరాన్ని దర్శించి అక్కడ కొంతకాలం ఉన్నాం. తర్వాత బాగేశ్వర్ తిరిగి వచ్చాం. భువనేశ్వర్ దేవాలయ ప్రాంగణంలో కొంతసేపు కూర్చున్నప్పుడు నీమాకు, కుసుమకు వారి పూర్వజన్మ సంస్కారాలను తెలియపరిచాను. జీవనయాత్రలో జీవుడు వివిధ అనుభవాలు ఎందుకు పొందుతాడో, విభిన్న దేహ రూపాలు ఎందుకు ధరిస్తాడో వివరించాను. తన పూర్వ జన్మ వివరాలు తెలుసుకున్న ఫలితంగా కుసుమ భావ సమాధిలోకి వెళ్ళిపోయింది. నీమా నిశ్చలంగా కూర్చొని విచారంలో మునిగిపోయింది. మాతో వచ్చిన ఇతర యాత్రికులు కూడా పూర్వజన్మ గురించి తెలుసుకోవాలని కుతూహలం చూపారు. కానీ గతంలోనికి తొంగి చూడటం ఎల్లప్పుడూ శ్రేయస్కరం కాదని వారికి మర్యాదగా చెప్పి వారి దృష్టిని మళ్లించాను. 2 దినాల తర్వాత ముందు నిర్ణయించిన కార్యక్రమం ప్రకారము నేను సమాధిలో మునిగిపోయాను. నన్ను భూమిలో గొయ్యి తీసి పూడ్చిపెట్టారు. ఆ దృశ్యం చూడలేక మున్ని పరిహార్ దుఃఖించింది. ఆమెకు నాపై నమ్మకం ఉంది. అందువలన ఓపికగా నేను తిరిగి వచ్చే వరకు ఎదురు చూసింది. నేను భూమిలో పాతిపెట్టుబడినప్పటికీ ఎవరైనా నాతో సంపర్కం పెట్టుకోవచ్చు. 1 దినం తర్వాత నేను బహురూపాలలో బయట వ్యక్తమై జనాన్ని కలుసుకున్నాను. హవనంలో పాల్గొన్నాను. వారి కష్ట సుఖాల్లో పాలు పంచుకున్నాను. మున్ని పరిహారం లక్ష్మికి ప్రతీకగా, పద్మ సాహాను సరస్వతికి సంకేతంగా, నీమా సాహాను చీకటిని ప్రకాశింపజేసే జ్యోతిగా చిహ్నంగా ప్రకటించాను. ప్రేమానురాగాలకు, ఆదర్శవాదానికి గుర్తుగా ఈ స్త్రీలను ఆమోదించాను. సాంఘిక మర్యాదలను, ఆచారాలను పాటించే బాధ్యత వారి చేతుల్లోనే ఉంది. మతానికి ఈ ఆచార మర్యాదలతో సన్నిహిత సంబంధం ఉంది. ఈ బాధ్యతలను సక్రమంగా నెరవేర్చేవారు తమ భావాలను ప్రచారం చేయడానికి యోగ్యులవుతారు. నేను సమాధి నుంచి తిరిగి వచ్చినప్పుడు పెద్ద జన సమూహం ఆనందాశ్రువులతో నాకు స్వాగతం పలికింది. యజ్ఞం జయప్రదమైంది. సమాధి వలన యువజనులలో నూతన చైతన్యం కలిగింది. సమాజానికి, దేశానికి క్రియాత్మకంగా తోడ్పడటానికి ప్రేరణనిచ్చింది. నేనెప్పుడు నిరంతర యాత్రికుడను. పుస్తకాలలోని నియమ నిబంధనలను, విధి నిషేధాలను నేనెప్పుడూ పాటించలేదు. సాంఘిక ఆంక్షలను నేనెప్పుడు పట్టించుకోలేదు. నిరాశ నిస్పృహలకు నేను ఎప్పుడూ గురి కాలేదు. నేను ఎంచుకున్న మార్గంలో ముందుకు వెళ్ళటమే నా లక్ష్యం. నేను దేశంలో ఉన్న, విదేశ పర్యటనలో ఉన్న నా ధ్యేయం మారదు. మనం ఎంత నివారించాలని ప్రయత్నించినా జరగవలసింది జరగక మానదు. ఇది కరెక్ట్. అన్ని సంఘటనలు మంచివైనా చెడ్డవైనా మన సంస్కార ఫలితంగా జరుగుతూ ఉంటాయి అనే నిర్ణయానికి రాక తప్పదు. గతం ఎప్పుడూ భవిష్యత్తుకు రూపకల్పన చేస్తుంది. మనిషి విధి శోధిత మార్గంలో నడుస్తుంటాడు. జీవన్ లాల్ గాంధీ బాగేశ్వర్లో ఒక సంపన్న కుటుంబానికి చెందినవాడు. అన్నదమ్ములు 3 కలిసే ఉంటారు. సిద్ధుడైన నితిన్ బాబా కృపా వీక్షణం వారిపైన ఉన్నది. భవానీలాల్ స్వాహా యజ్ఞ నిర్వహణలో ముఖ్య పాత్ర వహించాడు. దాన్ని జయప్రదం చేయటానికి సాయపడ్డాడు. నీమా సాహా, కుసుమ సాహా భవానీలాల్ బంధువులే. నా ధర్మమాత మున్ని పరిహారకు, నీమా సాహాకు ఒకరంటే మరొకరికి సరిపడదు. పరిస్థితి విషమించినప్పుడల్లా తరచుగా నేను జోక్యం చేసుకోవలసి వచ్చేది. యజ్ఞం జరుగుతున్నప్పుడు నీమా నిప్పును రాజేసింది. మున్ని, పద్మ, లక్ష్మి, సరస్వతులకు ప్రతీకలుగా అక్కడ కూర్చున్నారు. ఆ ఏర్పాటులో ఐక్యత, మైత్రి ఉండేటట్లు చూడటం నా ముఖ్య కర్తవ్యం. తారాదత్త శాస్త్రి ఈ యజ్ఞాన్ని తన తంత్ర సాధనకు ఉపయోగించుకోవాలని కొన్నాడు. కానీ నేను ఆ పరిసరాల్లో తంత్ర సంబంధమైన ఉపాసనను నిషేధించటం వల్ల ఆయన ఆ పని చేయలేకపోయాడు. అయితే భైరవావాహనను
తీవ్రతరం చేయటానికి ప్రయత్నించాడు. యజ్ఞ పదార్థాలన్నింటినీ ముఖధ్వజం వద్ద అభిమంత్రించి ఉంచినందున ఆవాహన ప్రభావం వాటి మీద పడలేదు. యజ్ఞం విజయవంతమైంది. మరుసటి దినం ఎవరో యజ్ఞస్థలి నుంచి వస్తువులను నాకు చెప్పకుండా తీసుకొని పోయారని తెలిసి బాధపడ్డాను. ఏదో విపత్తు రానున్నదని నాకు ఆందోళన మొదలైంది. ఆపద రాకుండా చేయటానికి ముఖ్య ధ్వజం 13 దినాల పాటు ఎగురుతుండాలని ఆదేశించాను. కానీ అదే రాత్రి ఎవరో ఆ ధ్వజాన్ని ఎత్తుకుపోయారు. ఇలాంటి మతిలేని పనుల వల్ల అనర్థం జరుగుతుందని ఎలాగైనా ఆపదను అరికట్టాలని అనుకున్నాను. బాగేశ్వర్ పౌరులకు ధ్వజాన్ని తిరిగి ఇవ్వాలని విజ్ఞప్తి చేశాను. నా విజ్ఞప్తిని వారు పెడచెవిన పెట్టారు. ధ్వజాన్ని తెచ్చి ఇవ్వలేదు. రోజులు గడుస్తున్న కొద్దీ రానున్న ఆపదను గురించి భయాందోళన పెరిగి శాంతిని కోల్పోయాను. ఆపదను నివారించడానికి 13 దినాలు అక్కడే ఉండాలని నిశ్చయించుకున్నాను. 4-5 రోజులు గడిచాయి, కానీ ఏమీ జరగలేదు. ఒకనాడు శ్రీ చంద్రగిరి అనుకోకుండా అల్మోరా వెళ్ళటానికి నిశ్చయించుకున్నాడు. నన్ను కూడా తనతో రమ్మన్నాడు. వెళ్లే ముందు రుద్రాక్షమాలను భవానీలాల్ సాహాకు ఇచ్చి జాగ్రత్తగా చూస్తుండమని చెప్పాను. దేవి ప్రతిమను నీమా సాహాకు, శివుని ప్రతిమను కలశాన్ని కుసుమ తల్లికి ఇచ్చాను. నేను అల్మారా వెళ్లే ముందు కుసుమ తల్లి వాటిని నాకు తిరిగి ఇచ్చేసింది. భవానీలాలు రుద్రాక్షమాలను చిలక కొయ్యకు తగిలించాడు. ఒక పిచ్చుక దానిని తీసుకొని వెళ్లి బయటకు పడవేసింది. లోపలికి తెచ్చినా మళ్ళీ అది బయటకు పడవేస్తూనే ఉంది. దీనిలోని రహస్య సందేశం ఏమిటో ఎవరూ గ్రహించలేకపోయారు. నేను అల్మోరాలో ఉండగా జీవన్ లాల్ కొడుకైన రాజు కలలో కనిపించి ఆ ఇల్లు తగలబడిపోతున్నదని జాగ్రత్తగా ఉండమని హెచ్చరించాడు. అతడు తన కళను గురించి ఇంట్లో అందరికీ చెప్పినప్పటికీ ఎవ్వరూ లెక్క చేయలేదు. నేను మళ్ళీ భావ సందేశాల ద్వారా నీమాను హెచ్చరించాను, కానీ ఆవిడ పట్టించుకోలేదు. ఒకనాడు ఆకస్మికంగా నేను లక్నో వెళ్ళవలసి వచ్చింది. ఒక్కొక్కసారి మనిషి ప్రకృతి శక్తులకు లొంగిపోవలసి వస్తుంది. నా అనుకోని యాత్ర రానున్న ప్రమాదం ముందు నన్ను నిస్సహాయుడిని చేసింది. లక్నోలో జితేంద్ర కుమారు భారతి అనే తంత్రవేత్తతో సంభాషిస్తుండగా నా మనసు ఒక్కసారిగా బాగేశ్వర్ పోయింది. బాగేశ్వర్ స్పష్టంగా నా కన్నుల ముందు ప్రత్యక్షమైంది. మతి స్థిమితం లేని మోహనుడనే కుమారుడు నా వస్తువులన్నింటినీ నిప్పులో వేశాడు. సీతామాయి సహాయానికి అడ్డుపడి వాటిని కాలిపోకుండా కాపాడింది. నేను వెంటనే నా మనసు ద్వారా భవానీలాల్ మనసుతో సంపర్కం పెట్టుకొని మోహన్ విషయంలో జాగ్రత్తగా ఉండమని చెప్పాను. కానీ ఆలస్యం అయిపోయింది. వారి ఇల్లు అప్పటికే నిప్పంటుకొని కాలుతున్నది. అందరూ భయంతో కేకలు పెడుతున్నారు. నేను సమాధిలోకి వెళ్ళిపోయి నీమా గృహ ద్వారం చేరాను. అందరూ సురక్షితంగా వారి సామానులతో బయటపడేట్లు చేశాను. ఆ పనికి దాదాపు 2 గంటలు పట్టింది. ఈ లోపల లక్నోలో జనులు నా రాక కోసం నిరీక్షించారు. మరునాడు తెల్లవారుజామునే నేను లక్నో వదిలి బాగేశ్వర్ చేరాను. ప్రకృతి చేసిన విధ్వంసాన్ని చూశాను. పరిస్థితి చాలా దారుణంగా ఉంది. దైవ సంకల్పాన్ని అడ్డుకునే శక్తి మానవునికి లేదు. నా శాయశక్తులా ప్రయత్నించినప్పటికీ సాహా కుటుంబాన్ని ఆపద నుంచి రక్షించలేకపోయాను. ఈ సంఘటనల వల్ల సమాజం యొక్క దుష్ట స్వభావం బయటపడింది. ప్రజలు సాహా కుటుంబానికి సానుభూతి చూపించకపోగా ఆదాయం పన్ను ఎగవేతకు ఈ అగ్ని ప్రమాదాన్ని సృష్టించారని అపనింద వేశారు. నితిన్ బాబాను కూడా వారు వదలలేదు. ఆయనను కూడా అనుమాన దృష్టితో చూశారు. గుళ్ళో దొంగలించిన సామానులను ఒక్కొక్క దానిని తిరిగి గుళ్ళోకి చేర్చారు. తెలియని ఏ శిక్ష అనుభవించవలసి వస్తుందోనని భయపడి దొంగలు బహుశా ఆ పని చేసి ఉంటారు. కానీ జరగవలసింది జరిగిపోయింది. దొంగతనం ముందు రానున్న దానికి హెచ్చరిక మాత్రమే. ఈ ప్రపంచం ఒక మాయ. ఈ మాయా జగత్తులో జీవించే మానవుడు అన్నిటినీ సాధించలేడు. మనిషి చేసే పనులన్నీ దేశ కాలాలకు పరిస్థితులకు అనుగుణంగా ఉండాలి. అందుకోసం తనతో మార్పులు తెచ్చుకొని జీవిస్తాడు, కానీ తన నిర్లక్ష్యాన్ని సాధించలేడు. తీరని కోరికలు, ఆరని దాహమే జన్మ పరంపరకు హేతువు. ఆ జనన మరణ జీవన చక్రములో మనిషి బంధింపబడతాడు. ఒక లక్ష్యం అంటూ లేకుండా పనులు చేస్తూ కాలం గడుపుతాడు.
దాని వలన దుఃఖం తప్ప వేరే లాభం ఉండదు. అలాగాక ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకొని చిత్తశుద్ధితో అందుకోసం కృషి చేస్తే విజయం సాధిస్తాడు. గమ్యం చేరటానికి కష్టపడాలి. మతం అనేది మానవుడికి కొన్ని నియమ నిష్టలతో జీవించడానికి ప్రేరణనిస్తుంది. సాధన వేరు, మతం వేరు. సాధన అనేది సాధకుడిని లక్ష్యానికి చేర్చే మార్గం. దేవుడిని మతానికి ముడిపెడుతుంటారు, కానీ ఈ భావన తప్పు. దేవుడు సర్వవ్యాపి, చరాచర ప్రపంచమందు అంతటా ఉన్నాడు. మతానికి దాని పరిమితులకు మనిషి దేవుడిని బంధించాడు. రామాయణ, మహాభారతం, ఖురాన్, బైబిల్, త్రిపిటకాలు మొదలైన మత గ్రంథాలు ఒక సమాజాన్ని, ఒక మత సంబంధాన్ని సూచిస్తాయి, కానీ సత్యం వీటికి అతీతమైనది. సర్వ జీవరాశులను ప్రేమించాలని, మానవత్వాన్ని చూపాలని మతం బోధిస్తుంది. సాంఘిక సంస్థలన్నీ మానవ నిర్మితాలు. ఈ సంస్థల అవసరాలు తీర్చడానికి మనిషి అహరహం పాటుపడుతుంటాడు. తన స్వార్థ ప్రయోజనాలను సాధించుకోవడానికి మంచి చెడు చూడకుండా అన్ని అడ్డదారులు త్రొక్కుతాడు. ఈ ప్రపంచంలో స్వార్థం, ఔదార్యం ప్రక్కనే ఉంటాయి. దేవుడి పేరును కేవలం రక్షణ కొరకే వాడుకుంటారు. దైవతత్వము అర్థం చేసుకొనటానికి ప్రయత్నించదు. సాధన, ఉపాసనల ద్వారా దైవానుభూతిని పొందవచ్చు. దివ్య చైతన్యంలో జీవన మరణాలు, సుఖ దుఃఖాలు అన్నీ సమానమే. మనిషి ఈ ప్రపంచంతో, సంసారంతో, సమాజంలో సంబంధాలు వేసుకొని వాటికి అతీతంగా చూడగలిగితే దైవతత్వం బోధపడుతుంది. అతని వైఖరిలో, ఆలోచనలో సమదృష్టి ఉండాలి. మహాపురుషుల సాంగత్యం కావాలి. బాగేశ్వర్లో కొందరు స్వార్థపరులు యోగ సందేశాన్ని వక్రీకరించడానికి స్వేచ్ఛగా అడవుల్లో, పర్వతాలలో సంచరించే యోగులను అప్రతిష్ట పాలు చేయడానికి ప్రయత్నించారు. మహాపురుషులను తమ అల్ప బుద్ధితో, అల్ప ప్రమాణాలతో విలువ కట్టి తమ సంకుచిత దృక్పథంతో వారి స్థాయిని నిర్ణయించడానికి కూడా సాహసించారు. ఆ విధంగా దైవతత్వాన్ని వారు హేళన చేశారు. మానవులందరూ జరా, మరణ, దుఃఖం అనుభవించక తప్పదు. సామాన్యుడైన, చక్రవర్తి అయినా విధికి తలవంచక తప్పదు. బాగేశ్వర్లో ప్రజలు సాంప్రదాయిక ఆలోచనలకు, జీవిత విధానానికి బానిసలు. వారి పద్ధతుల కంటే భిన్నంగా ఉన్న వారిని వారు అనుమానిస్తారు, అసహ్యించుకుంటారు. వారికి ఆధ్యాత్మికత నేర్పాలని నేను ప్రయత్నించగా అది వారికి నచ్చలేదు. వారి సాంప్రదాయిక ఛాందస స్వభావాలను నాపై రుద్దాలని చూశారు. కొందరు కాషాయ వస్త్రధారులు తామ దైవ సమానులమని, సిద్ధ పురుషులమని చాటుకుంటూ ఆ ప్రజల అమాయకత్వాన్ని తమ స్వార్థ ప్రయోజనాలకు వాడుకున్నారు. ప్రజల డబ్బు దోచుకున్నారు. మతానికి కళంకం తెస్తున్న వారి అకృత్యాలను చూస్తూ ఊరుకోలేక బహిరంగంగా ఖండించారు. దాంతో నాకు శత్రువులు పెరిగి నాపై అపవాదులు సృష్టించి ప్రచారం చేశారు. ఆ విధంగా నా ప్రయత్నాలు భగ్నం చేశాను. నన్ను మోసగాడిగా, ఆడపిల్ల మీద కన్ను వేసేవాడిగా చిత్రించారు. వంచకుడనని, గూఢచారిని అని నిందలు వేయడానికి కూడా సంకోచించలేదు. విన్నారా మేడం? పవిత్రమైన సరయూ నదిని ఉదాహరణగా చూపి అజ్ఞానుల అంధకారాన్ని పోగొట్టడానికి ప్రయత్నించాను. మట్టిని, కాలుష్యాన్ని మోసుకుంటూ తన సహజ మార్గాన్ని విడవకుండా నది ప్రవహిస్తున్నది. నా జీవితం కూడా అలాంటిదే. నది తనలో పడి కలుష పదార్థాలను దోసివేసి కృత నీటితో తనను తాను శుభ్రం చేసుకున్నట్లే నాపై నిందలను సద్భావనలతో కడిగి వేసుకుంటాను. శుద్ధంగా ఉంటాను. నా ప్రయత్నాలు వృధా కాలేదు. వారిలోని మూర్ఖమైన మొండితనం తగ్గి శాంతి సామరస్యాలు, ప్రేమ భావనలు ఉద్భవించాయి. అయితే సాంఘిక బంధాలు నన్ను లొంగ తీసుకోలేవు. భావోద్వేగపు ఒత్తిళ్లకు నేను ఎప్పుడూ తల ఒక్కలేదు. సమాజం నన్ను నా ఆధ్యాత్మిక పథం నుండి మళ్లించలేదు. సమాజం నాకు తాత్కాలిక విశ్రాంతి స్థానం మాత్రమే. నేను బాగేశ్వర్లో శ్రేయోభిలాషుల స్నేహితుల మధ్య మరో 2 రోజులు గడిపి పిండారి గ్లేషియర్ కు బయలుదేరాను. అక్కడున్న నా గుహకు నడిచి వెళుతుంటే ప్రియమైన వారి నుంచి ఎడమైపోతున్నాననే విచారం
మహాత్ముల దర్శన భాగ్యం కలగాలనే గాఢమైన కోరిక నాలో తల ఎత్తాయి. అయితే ఈ విరుద్ధ భావనలు ఎక్కువ కాలం లేవు. నేను వాటిని తుదముట్టించి ముందుకు వెళ్ళాను. రాత్రికి తాతో పానీలో ఆగాను. మరునాడు తెల్లవారుజాముని మళ్ళీ నడక సాగించాను. ఖాతీ గ్రామాన్ని చేరాను. అదే చివరి గ్రామం. అక్కడ 26 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. అక్కడ నుంచి పిండారి గ్లేషియర్ కు కొండలెక్కి పోవాలి. ఈ గ్రామస్తులు వారి గ్రామం గుండా వెళ్లే సాధువులను సముచిత మర్యాదలు చేస్తారు. ఈ గ్రామానికి గొప్ప వారసత్వం ఉంది. మహాభారత కాలంలో పాండవులకు తన ధనమంతా దానం చేసిన కుబేరుని వంశస్థులమని వారు చెప్పుకుంటారు. వారికి పప్పులు ధాన్యాలు తెలియవు. పిండారి గ్లేషియర్ వెతకడానికి ఆంగ్లేయులు అటు రావడంతో వారి జీవిత విధానం మారిపోయింది. అక్షరాస్యత నేర్చుకుని అజ్ఞానానికి దూరులై సుఖ జీవనానికి అలవాటు పడ్డారు. ఆధునిక వాసన అబ్బినప్పటికీ వారిలో మృదు భాషణ మర్యాద అలాగే ఉన్నాయి. ఈసారి ఇక్కడికి వచ్చిన ఉద్దేశం హిమర్ సమాధిలో 5 నెలల పాటు ఉందామని. ఆ సమయంలో సూక్ష్మ శరీరంతో వివిధ గ్రహాలను అన్వేషించాలనుకున్నాను. దానికి గ్రామస్తులు సమ్మతించారు గాని సమాధి కాలాన్ని 1 నెలకు తగ్గించారు. అంతకు మించితే నా శరీరానికి ప్రమాదకరమని వారి ఉద్దేశం. 2 ఏళ్ల క్రితము సర్వేశ్వరానందజీ కూడా ఇలాంటి సమాధిలో ఉన్నారు. 1 నెల తర్వాత ఆయన బయటికి తీసి చూస్తే ఒక పాదంలో కొంత భాగం కూలిపోయింది. పొరపాటున కొద్దిగా ఉప్పును ఆ మంచు గోతిలో వదిలి వేయటం వల్ల కాలికి పుళ్ళు పట్టాయి. ఈ అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొనటం వల్ల కాబోలు వారు నా సమాధి కాలాన్ని తగ్గించారు. ఖాతీలో నా మిత్రులు పిండారి గ్లేషియర్ కు అతి సమీపంలో ఉన్న ఒక చిన్న గుహను నిర్మించారు. సమాధి సమాప్తమైన వెనుక చండీ యాగం నిర్వహించడానికి నా అనుమతి తీసుకున్నారు. ఈ ఏర్పాట్లు జరుగుతున్న సమయంలో నేను దేవీ కుండును సుందర్ దుంగా గ్లేషియర్ ను చూసి రావాలనుకున్నాను. దివాన్ సింగ్ అనే ఉపాధ్యాయుడు ఒక గొర్రెల కాపరి దారి చూపడానికి నాతో వచ్చారు. ఈ మార్గంలో సుందర్ దుంగా చివరి గ్రామం 9,000 అడుగుల ఎత్తున ఉంది. అక్కడ రాత్రి గడిపి తెల్లవారిన తర్వాత బయలుదేరి 11,000 అడుగుల ఎత్తున ఉన్న దేవి గుహ చేరాం. మేము అక్కడికి వచ్చేసరికి ఒక మహిళా పర్వతారోహణ బృందం అక్కడ బస చేస్తున్నది. వారికి ఇక్కడికి చేరటానికి 4 రోజులు పట్టినందుకు మేము 1 రోజులోనే ఎక్కి వచ్చామని తెలుసుకొని విషయం చెందారు. అక్కడ చలి తీవ్రంగా ఉన్నందున వారందరూ బొచ్చుకోట్లు ఉన్ని దుస్తులు ధరించి ఉన్నారు. నేను 1 గోషి పాతను మాత్రమే వేసుకొని ఉన్నాను. వాళ్ళందరూ బలవంతం చేయటం వల్ల రాత్రికి అక్కడే ఉన్నాం. తెల్లవారిన తర్వాత దేవి కుండుకు బయలుదేరాం. ఉపాధ్యాయుడు గొర్రెలు కాపరి చక్కగా మార్గాన్ని చూపటం వల్ల 18,000 అడుగుల ఎత్తుకు జయప్రదంగా చేరుకోగలాం. నా కాళ్లకు పాదరక్షలు లేనందున పాదాలు గాయాలతో బొబ్బలతో నిండిపోయాయి. దళసరిపాటి మంచుగడ్డ పొరల క్రింద ఎక్కడో దేవీ కుండు ఉంటుందని నా అంచనా. అది ఎక్కడున్నదో తెలుసుకుందామని మేడం ఉందని అంచనా. ఏంటి మేడం వినిపించట్లేదు? ఈ లేదు మేడం, ఇంకొంచెం ఉంది. ఇది కొంచెం ఈ పేర ముగిచ్చేస్తున్నా మేడం. ఓకే ఓకే మేడం. ఈ దళసరి పాటి మంచుగడ్డల పొరల క్రింద ఎక్కడో దేవీ కుండు ఉంటుందని నా అంచనా. అది ఎక్కడ ఉన్నదో తెలుసుకుందామని దిగంబరంగా ఉన్న నేను నేల మీద చెవి పెట్టి నీటి శబ్దం వినడానికి ప్రయత్నించాను. సరిగ్గా అదే సమయంలో 2 అందమైన బంగారు పిట్టలు ఎగురుతూ అక్కడికి వచ్చాయి. కొంచెం సేపు పైన తిరిగి అక్కడ ఒక స్థలంలో స్థిరపడ్డాయి. నేను వెంటనే ఆ సూచనను గ్రహించి అవి కూర్చున్న చోట కొబ్బరికాయను బెల్లాన్ని పెట్టాను. పక్షులు బెల్లం ముక్కలను ముక్కున కరుచుకొని ఎగిరిపోయాయి.
నా సహచరులతో అక్కడ మంచుగడ్డలు పగలగొట్టండని చెప్పాను. వారు అలా చేయగానే ప్రవహిస్తున్న నీరు కనపడింది. మేము ఆ చల్లని నీళ్లలో స్నానం చేసి తర్వాత భైరవ్ కుండు వెళ్ళాం. అక్కడ కొంతసేపు గడిపి నా గుహకు తిరిగి వచ్చాం. పర్వతం ఎక్కడానికి వచ్చిన అమ్మాయిలు అప్పటికే లోపల ఉన్నారు. గాయపడిన నా పాదాలను చూసి భయపడి వెంటనే వైద్య చికిత్స చేయాలన్నారు. వారి అమాయకత్వాన్ని చూసి నవ్వుకొని కొద్దిగా బూడిదను తీసుకుని నా గాయాలపై రుద్దాను. ఇదే నాకు తెలిసిన మందు. హిమాలయాలు నాకెన్నడూ అపకారం చేయవులే అని వారి భయాన్ని పోగొట్టాను. హిమాలయాలే నా జీవితం, నా రక్షణ కవచం. మాయిక్ తొలి శిఖరం క్రిందనున్న సహజ సుందర సరోవరం తర్వాత చూడవలసిన స్థలం. మేము అక్కడకు చేరి పరిసరాల రమణీయతను పరిశీలించి ముగ్ధులయ్యాం. ఆ సరోవరాన్ని ప్రకృతి ఇటీవలనే సృష్టించింది. ప్రకృతి హస్తకళ నైపుణ్యం అందులో ప్రతిబింబిస్తున్నది. 15,000 అడుగుల ఎత్తున ఉన్న ఆ సరోవరం హిమశిఖరాల సర్వ దిగ్దర్శన భాగ్యాన్ని కలిగిస్తుంది. పారదర్శకమైన సరోవర విలాలలో పర్వతాలు ప్రతిఫలించి పరిసరాల సౌందర్యాన్ని ఇనుమడింపజేసింది. సరోవరానికి కొంచెం దూరంలో జపానీయుల బృందం పర్వతారోహణ నిమిత్తం వచ్చి అక్కడ తాత్కాలిక శిబిరాన్ని ఏర్పాటు చేసుకున్నది. 40 దినాలు నానా కష్టాలు పడి వారిక్కడికి చేరుకున్నారు. ఆ బృంద నాయకుడు తమ సభ్యులు కొందరు ఇంకా ఎత్తుకు వెళ్లి ఇంకా తిరిగి రాలేదని విచారంతో ఉన్నారు. వాతావరణం బాగుండకపోవటాన వారితో రేడియో సంపర్కం కూడా సాధ్యం కాలేదు. హిమపాతం కూడా ప్రారంభమైనందున ఆయన మరింత భయపడుతున్నారు. నేను వెంటనే పర్వతారోహణ ప్రారంభించి జపనీయులు వెళ్లిన చోటికి త్వరలోనే చేరాను. వారు నన్ను చూసి ఆశ్చర్యపోయారు. తమలో తాము గుసగుసలాడుకున్నారు. వారు సామానంతా సర్దుకొని దిగటానికి సిద్ధంగా ఉన్నట్టు కనిపించారు. నేను మంచగడ్డిపై కొంతసేపు కూర్చుని తర్వాత అలాగే పడుకున్నాను. జపనీయులు సంభ్రమాశ్చర్యాలతో చూసి నా ఛాయాచిత్రాన్ని తీసుకున్నారు. ఆ ప్రదేశం అంతా పొగమంచు ఆవరించడం చూసి నేను తిరుగు ప్రయాణం ప్రారంభించాను. జపనీయులు జాగ్రత్తగా తాడు సహాయంతో నా వెంట దిగటం ప్రారంభించారు. 3వ శిబిరం వరకు వారితో కలిసి వచ్చి అక్కడి నుండి ఒక్కడినే నడిచాను. బృంద నాయకుని దగ్గరకు వెళ్లి వారి సభ్యులు క్షేమంగా ఉన్నారని త్వరలోనే వచ్చి కలుస్తారని చెప్పాను. తర్వాత వారు దిగి వచ్చి నన్ను చూసి నివ్వెరపోయారు. అక్కడ మాతో ఉన్నారు అని వారు, లేదు ఇక్కడే ఉన్నారని వీరు అదలాడుకున్నారు. నేను నవ్వి 2 చోట్ల ఒకేసారి ఉన్నానని తెలియజేశాను. వారితో కలిసి ఒక రాత్రి గడిపి మరునాడు తిరిగి వచ్చాను. చలనచిత్ర ఛాయాగ్రాహకులైన కొందరు స్నేహితులతో కలిసి కసుకి నకాయి అనే జపానీయుడు ఖాతీకి వచ్చాడు. 3 నెలల పాటు అక్కడే ఉండి హిమాలయాల సౌందర్యాన్ని చిత్రీకరించాడు. నేను 33 దినాల పాటు సమాధిలో వెళ్ళిపోయాను. నేను సమాధి నుంచి బయటకు వచ్చేసరికి వార్తా చిత్ర నిర్మాణం పూర్తి అయింది. అతడు జపానీ భాషలో హిమాలయాల్లో యోగి అనే పుస్తకం కూడా వ్రాశాడు. అతడు నా బదరీ యాత్రల్లో వెంట వచ్చాడు. ఆనందమయి మాను కలిసి ఆమె ఆశీస్సులను పొందాడు. జపాన్ వెళ్లే ముందు తన జీవిత సాఫల్యానికి నా ఆశీస్సులను అర్పించాడు. ఖాతీలో ఉన్నంత కాలము హిందీ బాగానే నేర్చుకున్నాడు. స్థానికులతో మైత్రి నేర్పి కలిసిమెలిసి ఉన్నందున వారు అతడిని నయీన్ సింగ్ అని పేరు పెట్టి పిలిచేవారు. హిమాలయాలు అంతరిక్ష శక్తులకు, విచిత్ర జీవులకు ఆవాసంగా ఉంటున్నది. మనుషులు తాము సృష్టించిన వాటిని గురించి గర్వంగా గొప్పలు చెప్పుకుంటారు. ప్రకృతి సహకారాన్ని విస్మరిస్తారు. ప్రకృతి చేసే అద్భుతాలను గ్రహించగలిగితే తమ ఆవిష్కరణల గురించి గొప్పలు చెప్పుకోవటాన్ని మాని చేస్తారు. హిమాలయాలు ప్రకృతి సౌందర్యానికే కాక ఋషులు, దేవతలు మొదలైన అంతరిక్ష వాసులకు కూడా నిలయంగా ప్రసిద్ధి చెందాయి. ప్రభాత సమయాన పిండారిలో వాతావరణము శంఖ, మృదంగ, భేరీ నాదాలతో సంగీత మయమైపోతుంది. తెల్లవారుజామున అక్కడకు వచ్చిన యాత్రికులు మాత్రమే ఆ సంగీతాన్ని వినగలరు. జనం ప్రతిదాన్ని శాస్త్రీయంగా విశ్లేషించి చూడటానికి అలవాటు పడినందున ప్రకృతి అందాన్ని ఆస్వాదించలేకపోతున్నారు. నదులు, వనాలు, పర్వతాలు లేకుంటే ప్రకృతి అసంపూర్ణమవుతుంది. కానీ
నేటి మానవుడు అభివృద్ధి పేరుతో ప్రకృతిని నాశనం చేస్తున్నాడు. అధిక హిమపాతం వలన నా కోసం జరుగుతున్న గుహ నిర్మాణం తాత్కాలికంగా ఆగిపోయింది. నాకు చాలా వ్యవధి లభించినంత వల్ల మరికొన్ని హిమాలయ ప్రాంతాలను అన్వేషించడానికి నిశ్చయించుకుంటాను. మొదట బల్గురియా, ధవళీధర్ శిఖరాలను దర్శించి తర్వాత సుందరదుంగ వెళ్లే దారిలో నడవటం మొదలుపెట్టాను. సుందరదుంగ చేరేటప్పటికి అక్కడ అంతా మరుగుజ్జులు కనిపించారు. బొమ్మల్లా ఉన్న వేలాది బాలబాలికలు మంచు ముద్దలతో ఆటలాడుతున్నారు. మంచు ఇల్లు కడుతున్నారు. సుందర దుంగాలోని స్త్రీ పురుషులు స్నేహశీలురు. వారేదో వింత భాష మాట్లాడుతున్నారు. అయినప్పటికీ వారితో కలిసి మంచు ఇల్లు కడుతున్నారు. సుందరం దుంగలోని స్త్రీ పురుషులు స్నేహితులు. వారేదో వింత భాష మాట్లాడుతున్నారు. అయినప్పటికీ వారితో కలిసి ఆటల్లో పాల్గొన్నాను. వారి భాష నాకు అర్థమవుతున్నది కానీ నా భాష వారికి అర్థం కావటం లేదు. మేడం, వారు మేడం అయిపోయిందా మేడం ఈ పేరా? ఇప్పుడు చదివే పేరా ఓన్లీ ఇప్పుడు అయిపో చేస్తాను మేడం. మీరు పర్లేదు అన్నారు కదా, అందుకే ముందుకు పోయినాను. అవునా, సరే పర్లే. ఇప్పుడు అయిపోయింది, టైం అయితే 1 hour అయిపోయింది. ఇది కొంచెం చదివేసి ముగిస్తాను మేడం. ఓకే ఓకే. నా భాష వారికి అర్థం కావటం లేదు. వారు కలుపుగోలుతనంతో నా భుజాలపై ఎక్కి ఆటలాడారు. ఆ విధంగా వారితో సంతోషంగా కాలం గడిపాను. కొందరు మరుగుజ్జులు ఒక సరోవరం వైపు వెళ్లి పోవటంతో నేను అక్కడున్న వారికి వీడ్కోలు చెప్పి ఋషిగంగా నదీ తీరానికి నడిచి వెళ్ళాను. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.